దక్షిణ కొరియా సియోల్లో మంత్రి నారా లోకేష్ కీలక భేటీలు నిర్వహించారు. సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ అయిన తాయే హ్యూంగ్లీతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలు, సెమీకండక్టర్ రంగ అభివృద్ధిపై విస్తృతంగా చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ 2026 నాటికి దేశంలో 25% పెట్టుబడులు ఆకర్షించిందని తెలిపారు. రాష్ట్రంలో కియా, ఎల్జీ వంటి 40కి పైగా కొరియన్ కంపెనీలు ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో కియా, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఎల్జీ కెమ్, ఎంసీఎన్ఎక్స్, సోలామ్, హ్యాస్వంగ్ వంటి 40కి పైగా కొరియన్ కంపెనీలు తమ యూనిట్లు నెలకొల్పాయన్నారు. శ్రీ సిటీ పరిసర ప్రాంతాల్లో డిస్ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేయాలన్నారు. ఇక సియోల్ సెమీ కండక్టర్ సంస్థను ఆయన ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశంపై సంస్థ వైస్ ప్రెసిడెంట్ తాయే హ్యూంగ్లీ మాట్లాడుతూ భారత్లో పెట్టుబడి అవకాశాలు పరిశీలిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదన అధ్యయనం చేస్తామని తెలిపారు. భారత్లో నేరుగా లేదా జాయింట్ వెంచర్ ద్వారా పెట్టుబడులు పెట్టే ప్రణాళికలు ఉన్నాయని వెల్లడించారు.